ఇక ఉద్రిక్తంగానే వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్ దాడులు. కశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాలు లక్ష్యంగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లు కూల్చివేసిన భారత సైన్యం. డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మోతలు, చిమ్మ చీకట్లు. ఇక గురువారం ఒక్కరోజే 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో దాడికి పాక్ యత్నం. కశ్మీర్లోని లేహ్ నుంచి గుజరాత్లోని సర్ క్రీక్ దాకా 36 నగరాల్లోని సైనిక శిబిరాలే లక్ష్యం. అత్యధిక డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు లేవు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికే. శిథిలాలపై దర్యాప్తు, మరిన్ని ఆధారాల సేకరణ. పౌర విమానాయాలను పాక్ అడ్డుగా పెట్టుకుంది. ఇటు మీడియాతో విక్రమ్ మిశ్రీ, సోఫియా నిన్న వాళ్ళు మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన వివరాలను కూడా మొన్న మనం చూడొచ్చు. మొన్న గురువారం రోజు వచ్చేసి 300 నుంచి 400 డ్రోన్లతో పాకిస్తాన్ అయితే ఒక అటాక్ దిగింది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 డిఫెన్స్ వ్యవస్థ వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడనే మనం కూల్ చేసాం. అంతేకాకుండా ఇక నిన్న కూడా మొత్తం 26 నగరాలను మొత్తం 20 నగరాలను నిన్న టార్గెట్ చేస్తే మొన్న మాత్రం 36 నగరాలను కూడా టార్గెట్ చేసుకొని ఎక్కువగా సైనిక స్థావరాలు ఏవైతే ఉంటాయో సైనిక స్థావరాలు, అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతాలనే అక్కడ పాకిస్తాన్ అయితే టార్గెట్ చేస్తుంది. కానీ ఒక్కటి కూడా ఇప్పటి వరకు అయితే అది పాకిస్తాన్ చేసిన దాడి కూడా సక్సెస్ కాలేదు. ఎన్ని మిసైల్ కానీ ఎన్ని డ్రోన్లు వచ్చినా మన ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థను అయితే మన ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కూల్ చేస్తుంది. గాల్లోనే వాటిని కూల్ చేస్తుంది. సమర్థంగా దాడులను ఎదుర్కొంటుంది. తిరిగి మనం దాడులు కూడా చేసాం. ఇప్పటికే లాహోర్ వంటి పట్టణాలు మొత్తం భారీగా ధ్వంసం అయ్యాయి. ఇక కరాచీ పోర్ట్ అయితే పూర్తిగా ధ్వంసం అయింది. మనం కరాచీ పోర్టుకి దానికి సంబంధించిన అధికారులు కూడా ఒక ట్వీట్ చేశారు. మనం చూడొచ్చు దాన్ని. కరాచీ పోర్ట్ హ్యాస్ సస్టైన్డ్ హెవీ డ్యామేజ్ ఫాలోయింగ్ ఏ స్ట్రైక్ బై ఇండియా రిజల్టింగ్ ఇన్ అన్యాక్సెప్టబుల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. Emergency response efforts are underway. Updates on restoration will be provided regularly. We stand రెసిలెంట్ అంటూ కూడా నిన్న ఒక కరాచీ పోర్ట్ వాళ్ళు ట్వీట్ చేశారు. మళ్ళీ మేము ఇటువంటిది ఏది లేదంటూ ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేసింది. అయితే నిజంగా పాకిస్తాన్ అంతే అడుక్కోవడంలో ఇదొక పద్ధత అంటూ కూడా. ఎందుకంటే నిన్న ఒకటి అంతర్జాతీయంగా మాకు లోన్లు ఇవ్వాలంటూ కూడా నిన్న పాకిస్తాన్ ఒక ట్వీట్ చేసింది. ఆర్థిక శాఖకు సంబంధించి మాకు ఎటువంటి శత్రు దేశం దాడిలో తీవ్రంగా నష్టపోయాం, మాకు లోన్లు ఇవ్వండి అంటూ కూడా. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంటే ఒక చిప్ప చేతిలో, పాక్ ప్రధాని చేతిలో ఒక చిప్ప పెట్టి మన మోడీ దగ్గర అడుక్కుంటున్నట్టు, ప్రపంచం ముందు అడుక్కున్నట్టు సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. వెంటనే అటు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే మా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిపోయింది, అటువంటిది ఏమీ లేదు అంటూ కూడా నిన్న ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అంటే అడుక్కోవడం ఇప్పుడు ఇది కొత్త పద్ధతి, మీరు అడుక్కున్నారు తర్వాత మళ్ళీ ఇది హ్యాక్ అయిందంటూ ఈ కళ్ళబొల్లి కబుర్లు ఎందుకంటూ కూడా నెటిజన్లు అయితే ఒక ఆట ఆడుకున్నారని చెప్పొచ్చు. ఇక అయితే యుద్ధానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అంటే ఈ తెల్లవారుజామున పాకిస్తాన్ ఆర్మీ అయితే ఒక కీలక ప్రకటన చేసింది. మేము మిలిటరీ దాడికి సిద్ధమయ్యాము, ఇంకా భారత్పై మిలిటరీ దాడి చేయబోతున్నామని కూడా పాకిస్తాన్ చెప్పింది. అంటే మేము యుద్ధంలోకి ఇంకా పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగుతున్నామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించినట్లు. ఇంకా దీంతో భారత్ అయితే తన దాడులు మరింత తీవ్రతరం చేయనుంది. పాకిస్తాన్ ఇప్పటి వరకు భారత్ కొంచెం కొద్ది మొత్తంలో అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను అడ్డుకొని అటాక్ మిసైల్స్తో కొద్దిగా అటాక్ చేసింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పుడైతే పూర్తి స్థాయిగా యుద్ధంలోకి దిగుతున్నామని ప్రకటించిందో ఇక ఇండియా కూడా తన దాడులను మరింత తీవ్రతరం చేయనుంది. పాకిస్తాన్ ఒక కోలుకోలేని దెబ్బ మాత్రం తీయనుంది. ఇప్పటికే పాకిస్తాన్ అక్కడ చూసుకుంటే బలూచిస్తాన్ ఆర్మీ చేతిలో దారుణంగా దెబ్బతిన్నది. క్వెట్టా నగరాన్ని కూడా కోల్పోయింది. అటు తమ దేశం తమకు కావాలంటూ బలూచిస్తాన్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇదే నేపథ్యంలో ఖైబర్ ప్రావిన్స్ ప్రాంతంలోని నిన్న అటు ఖైబర్ ప్రావిన్స్కు మద్దతుగా ఉన్నటువంటి ఒక మెరుపు దాడి జరిగింది. మద్దతుగా ఉన్న దళం అయితే అటు పాకిస్తాన్ సైన్యంపై మెరుపు దాడి చేసి 10ల సంఖ్యలో సైనికులను మరణించారు ఆ దాడిలో. ఇటువంటి నేపథ్యంలో మొత్తం ఇక్కడ ముగ్గురు ప్రత్యర్థులను అయితే పాకిస్తాన్ అదేవిధంగా పాక్ ఆర్మీ చూసుకుంటే చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం నిధులు లేక అదేవిధంగా ఇటువంటి పరిస్థితుల్లో ముగ్గురు ప్రత్యర్థులతో మాత్రం పాకిస్తాన్ అయితే ప్రస్తుతం పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇండియా దాడిలో మొన్నటి నుంచి కూడా ఇండియా చేస్తున్న దాడిలో భారీగా ధ్వంసమైంది. అటు కరాచీ పోర్టుతో మొదలుకొని లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాటు మొత్తం అయితే ఇక్కడ పౌర విమానాయ అంటే పౌరులు ప్రయాణించే విమానాలను ఆ విమానాశ్రయాలను అడ్డు పెట్టుకొని పాక్ దాడులు చేస్తుందంటూ కూడా నిన్న మన ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అటు కొన్ని ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని పౌర విమాన ఎయిర్పోర్ట్లను కూడా మనం ఇప్పటికే బంద్ చేసాం. పాకిస్తాన్ కూడా కొన్నిటిని బంద్ చేసింది. కానీ ఎక్కువగా పౌరులను పాకిస్తాన్ మాత్రం మనం కేవలం మిలిటరీ స్థావరాలు లేదంటే ఉగ్ర స్థావరాలు వీటిని అదేవిధంగా అక్కడి ఆయుధ సంపత్తికి సంబంధించిన డిపోలను వీటిని మాత్రమే మనం ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం
కేవలం మన పౌరులనే ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. నిన్న కూడా ఒక మహిళ చనిపోయింది. పాకిస్తాన్ జరిపిన కాల్వాలు సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ అయితే కొంత యుద్ధ వాతావరణం, కొన్ని టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ఎక్కువగా ఆ సరిహద్దు గ్రామాలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మన భారత దళాలు కూడా ఎప్పటికప్పుడు వారు తిప్పి కొడుతున్న పాక్ కాల్పుల్లో మాత్రం ఇప్పటికే ఒక 16 నుంచి 18 మంది వరకు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇవాళ తెల్లవారుజామున కూడా కాశ్మీర్ చెందిన ఒక కీలక అధికారి కూడా మరణించినట్లుగా తెలుస్తుంది. అతని కోల్పోవడం చాలా బాధాకరం. పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాలంటూ అక్కడి సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇప్పటికే ఒక ఆవేదనను వ్యక్తం చేశారంటే మొత్తం దేశం మొత్తం కూడా ఒకటే కోరుకుంటుంది, పాక్ మళ్ళీ తిరిగి దాడి చేయకుండా, ఉగ్రవాదం అనేదే లేకుండా అటువంటి దాడి చేయాలి భారత్. అటువంటి పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాలి, చావు దెబ్బతీయాలి. మరోసారి భారత్ పేరు చెప్తేనే భయపడేలా, వణికిపోయేలా మన దాడి ఉండాలని చెప్పి భారత్ మొత్తం కోరుకుంటుందని చెప్పొచ్చు. ఇప్పటికీ అన్ని వర్గాలు కూడా ఆర్మీకి అయితే ఒక సపోర్ట్గా చేసే, నిన్న కేంద్రం కూడా ఆర్మీకి ఆర్మీ చీఫ్ అయితే కొన్ని కీలక అధికారాలు అయితే మళ్ళీ టెరిటోరియల్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడొచ్చు మనం. ఆ టెరిటోరియల్ ఆర్మీలో కూడా మొత్తం 50,000 మంది ఉన్నారు ఇప్పటికైతే. వారిని కూడా మీరు వినియోగించుకోండి, దానికి సంబంధించిన అధికారులు పూర్తిగా మీకు అప్పచెప్తున్నామంటూ ఆర్మీ చీఫ్ కు కూడా నిన్న కేంద్రం కొన్ని విస్తృత అధికారాలను అయితే అప్పగించింది. ఈ టెరిటోరియల్ ఆర్మీ అంటే సుమారు హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ, వివిధ హోదాల్లో ఉన్నవారు, సంబంధించిన వాళ్ళు కూడా చాలా మన ధోని, అదే విధంగా మోహన్ లాల్, రాజకీయ నాయకులు సచిన్ పైలట్, అనురాగ్ ఠాగూర్, ఇటువంటి వారు మొత్తం సుమారు 50,000 మంది. వీళ్ళు గతంలోనూ టెరిటోరియల్ ఆర్మీలో గతంలో యుద్ధంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు సైన్యానికి ఒక అండగా ఉన్నారు, వాళ్ళకు కొంత సాయం చేస్తారు. ఇప్పుడు కూడా అవసరమైతే వారి సేవలను వినియోగించుకోండి నిన్న కేంద్రం కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉన్నది.